ఎక్కడ ఏమి వెనకాల ఈర్ష్యలు అలాంటివి ఏమి ఉండవు. ఉంటాయండి. ఉంటాయి. తిట్టడం వేరు, తిట్టుకోవడం వేరండి. సో తిడతారు కానీ తిట్టుకోరా, తిట్టుకుంటారు కానీ తిట్టరా? చూసారండి, మీరు నన్ను ఏం అడగాలి, నేనే మీకు చిన్న చిన్న క్లూలు ఇస్తున్నాను అనమాట. అలా ఏం కాదు, మీరు జర్నలిస్ట్ కదా సార్. బయటపడి తిట్టుకోరు, తిట్టరు, కాసేపు తిట్టుకోరు కూడా, మర్చిపోతారు. ఇందాక మీకు చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు అని చెప్పాను కదా. ఉంటాయండి అవలక్షణాలు, హ్యూమన్ సైకాలజీ ఎలా అయితే ఉంటాయో అన్ని రంగాలలాగానే ఈ రంగంలో కూడా అలాంటి చిన్న చిన్న ఉంటాయండి. లేకుండా లేవు అని మీతో అబద్ధం చెప్పేందుకు నేను సాహసించను. ఎందుకంటే మీరు జర్నలిస్ట్ కూడా, మీరు నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం మీరు కూడా చేస్తారు కాబట్టి ఉంటారండి. అంటే కనిపించినప్పుడు మాత్రం నీకోసమే నేను బతుకుతున్నాను అన్నట్టు ఉంటారండి. అది అయిపోయింది, వాడి బతుకు ఏమైతే నాకేంటి అని చెప్పి అనుకుంటారు. అది ఓపెన్ గా చెప్పేస్తారు సార్, కెమెరా ముఖంగా చెప్పేస్తారు. తప్పే ఉందండి, ఇప్పటికి కూడా నిజం చెప్పలేకపోతే అనవసరమైన ఇండస్ట్రీలో ఉంటాం. మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు ఏంటి సార్ ఇండస్ట్రీలో? అంటే మామూలుగా నన్ను ఇండస్ట్రీ బాధ పెట్టిన విషయాలుగా ఏమీ లేవు కానివ్వండి. నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ ఒకటే ఉందండి. నేను నటుడుగా నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తున్నప్పుడు దర్శకుడిగా నాకు ఛాన్స్ వచ్చింది, చేశాను. ఎఫర్ట్ ముఖ్యం కానివ్వండి, రిజల్ట్ ముఖ్యం కాదని చెప్పినది అందరూ ఒప్పుకునేది. మీలాంటి వాళ్ళు అందరూ ఒప్పుకుంటారు. ఎవరు రిజల్ట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. చేస్తున్నప్పుడు మనవాడు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాడు, సక్సెస్ కాల, ఈసారి సక్సెస్ అవుతాడు అని చెప్పినది తోటి ఆర్టిస్టులు ఫీల్ అవుతున్నారు. అందుకే తర్వాత సినిమాలు కూడా నాకు వస్తున్నాయి. ఇప్పటిదాకా మంచి సినిమాలు తీశారు కానీ హిట్ సినిమాలు తీయలేదు ఏవిఎస్ అని చెప్పని పేరుని తప్పితే, ఏవిఎస్ చెత్త సినిమాలు తీశాడని చెప్పని ఒక వ్యాఖ్య ఇప్పటిదాకా నా చెవులు వినపడలేదు. అది ఇంత చేస్తూ సార్ మీకు ఒక్కసారిగా మీ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా ఒక చక్కటి జోక్ చెప్పి తప్పించుకున్నట్టు అన్నీ మీకు అమరి చక్కగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో మీరు కోలుకున్నారు. ఆ సంఘటన నుంచి మీరు తేరుకున్నారా? అంటే ఇంత నవ్వించే వ్యక్తి, ఇంత హాయిగా హార్టీగా అందరితో మాట్లాడే వ్యక్తి ఇంత కష్టం కూడా చూసారు జీవితంలో అంటే అది చూసే వాళ్ళకే చెప్పడం కష్టం మాటలు. ఇది ఇంకా నేను ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, దాని నుంచి తేరుకోవడం అనేది ఆపరేషన్కి ముందే తేరుకున్నానండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందే తేరుకున్నాను నేను. ఎలా అని చెప్పంటే, ఎవరూ చేయలేని సాహసాన్ని నా బిడ్డ నాకు చేస్తోంది. అది నా కూతురు కాదు, నా మదర్ అని చెప్పారు. నాకు ఇద్దరు అమ్మలని చెప్పుకుంటాను నేను. జన్మనిచ్చిన పునర్జన్మనిచ్చిన అమ్మ అని చెప్పుకుంటా. తను లైఫ్ రిస్క్ చేసి నాకు ఇవ్వబోతోంది అని చెప్పి అన్నప్పుడు నా బతుకు గురించి నేను ఆలోచించలేదండి, తనకేమవుతుందని ఆలోచించాను. మీరు అత్యంత క్రిటికల్ అయిన అప్పుడు మీ పరిస్థితి, ఆ క్షణాలు గుర్తొచ్చి ఇప్పటికి కూడా ఏమన్నా జీవితం మన చేతుల్లో ఉంది, మనం సంపూర్ణంగా జీవించాలని ఒక చేంజ్ వచ్చిందా ఆ తర్వాత, ఇన్సిడెంట్ తర్వాత? అంటే జీవితం విలువ మరింత బాగా తెలిసిందండి. జీవితం విలువ మరింత బాగా తెలిసింది. చెప్పలేము ఎప్పుడు మనం రాలిపోతాం అని చెప్పని. అలాంటప్పుడు ఏం చెప్పంటే ఉన్న కొద్ది కాలం పాటు ఎలా చేయాలి, ఇప్పుడు స్ట్రగుల్ అంతా అందుకేనండి. ఇప్పుడు అందుకని బిజీగా ఉంటున్నారు అంటే అంటారు చాలామంది, ఏమయ్యా నువ్వు హెల్త్ అంతా పాడైపోయింది, ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నావు అని చెప్పి అంటారు. నాకు తెలుసు ఎందుకు వర్క్ చేస్తున్నానని చెప్పన్నది. నేను ఎప్పుడు 10 మందిలో ఒకటిగా ఉన్నాండి, 10 మందిలో ఉన్నా ఒకటిగా ఉంటా. నాకు అది మొదటి నుంచి కూడా నేను నేర్చుకుంది. నాకు ఈ విషయంలో అందుకే నేను కేవలం సినిమా జన్మనిచ్చిన వ్యక్తులుగానే కాకుండా బాపు రమణ గారిని నేను ఆరాధ్య దేవాలుగా ఎందుకు భావిస్తానని చెప్పంటే, వాళ్ళ నుంచి వాళ్ళ వ్యక్తిత్వాల నుంచి నేను ఎంతగానో నేర్చుకున్నానండి. బాపు గారు లాంటి వాళ్ళు, రమణ గారు లాంటి వాళ్ళు తప్పితే వాళ్ళ వ్యాపకం. ఖాళీ ఉంటే రమణ గారు గీత గీస్తూనే ఉంటారు, ఖాళీ ఉంటే బాపు గారు బొమ్మ వేస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా నాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ని పరిపూర్ణంగా ఇంకా నేను ఎక్స్పోజ్ చేయగల అవకాశం ఉన్నటువంటి క్యారెక్టర్ నాకు ఇప్పటిదాకా తెలుగు సినిమాలో రాలేదండి. అందుట్లో కొంత నాకు ఎంతో కొంత తృప్తి ఎక్కడ వచ్చిందని చెప్పంటే అంకుల్ సినిమాలో వచ్చిందండి. అంకుల్ సినిమాలో నాకు వచ్చిందండి. అలాంటి క్యారెక్టర్ని మళ్ళీ నేను కోతిమూక సినిమాలో చేశానండి. ఈ 2 క్యారెక్టర్స్కి అంకుల్కి నాకు అలాగే బోల్డ్ అని అవార్డులు వచ్చినాయండి. అలాగే కోతిమూక సినిమా కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నవ్వుతూ, నవ్విస్తూ, రాస్తూ, అందరినీ పలకరిస్తూ రాజకీయాల్లో కూడా మీ ప్రయాణం కొనసాగుతుంది. అవునండి. చంద్రబాబు గారి 2 కళ్ళలో మీరు ఏ కన్ను సార్? ఎటువైపు ఉన్నారు? లేదండి, నేను ఇటీవల క్యాటరాక్ట్ చేయించానండి. నాకు పాలిటిక్స్ అని చెప్పినది హాబీయే కానివ్వండి, ప్రధానమైనటువంటి వృత్తి కాదు, ప్రవృత్తి కాదండి రాజకీయం అని చెప్పినది. నేను ఎలా అని చెప్పంటే, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎందుకు చెప్పిందో ఎవరు చెప్పారో తెలియదు, నన్ను పిలిచి నన్ను ఆదరించారండి. పార్టీలో చేరకుండానే నాకు ఆయన నేను చేసే నా టాలెంట్ గుర్తించి నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. ప్లస్ నేను ఆ పార్టీలో చేరిన తర్వాత 14వ రోజున రూలింగ్ పార్టీలో పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను నియమించాడు ఆయన. నా ఉద్దేశం ఏదో కుదురుంటుంది మీకు ఆయనకి, లేకపోతే అంటే సినిమా తారలకేం కొరత లేదండి, రాజకీయాల్లోనూ ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఆయనకి మరొక ఏదో వేవ్ లెంగ్త్ కూడా కుదురుంటుంది. ఏంటంటారు? అది ఏమీ లేదండి. యాంకర్స్ ఎంతమంది ఉన్నా స్వప్న వేరు, ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నా ఏవిఎస్ వేరు. నాకుండే ప్రత్యేకత నాకుంటుందండి, ప్రతి వ్యక్తికి ఉంటుంది అలాగే. అండ్ యూఆర్ హ్యాపీ విత్ యువర్ కరెంట్ సిచ్యువేషన్ పొలిటికల్? రూలింగ్లో లేకపోతే ఎవరికి హ్యాపీ ఉంటుందండి? ఆ హ్యాపీ అని అన్నది కానండి, నేను అన్హ్యాపీగా లేను. నాకుండే అడ్వాంటేజ్ చెప్పండి, ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కూడా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి హాయిగా వెళ్ళిపోతాను, బ్రహ్మాండంగా మాట్లాడతాను. రోషే గారు అంతమంది మీ తినాలి మా తినాలి,